गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। गजाननं भूतगणाधिसेवितं कपित्थ जम्बूफलचारुभक्षणम् उमासुतं शोक विनाशकारकम् గణనాథుని తలచిదనే విఘ్నపతిని తలచిన పనిగానే తలచెద నా తలపున విఘ్నములవి తొలగుట కొరకు శ్రీ మహాగణాధిపతయే నమః। వారణావతార విఘ్న श्री 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 गणपति सच्चिदानंद महास्वामी वारिकी जय गुरुदत्ता जय जय गुरुदत्ता ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద। మహాశయులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు। ముక్కిన నీకు ముక్కవలే
మొక్కిన నీకు మొక్కవలే మోక్షమ సంగిన నీవెయ్యవలెన్ రామా. మొక్కిన నీకు మొక్కవలే మోక్షమ సంగిన నీవెయ్యవల తక్కిన మాటలేమిటి విలాసరతి. సమర్పణం చేస్తూ అద్భుతమైనటువంటి గురు సాక్షాత్కారం కలిగినటువంటి సభ. ఏ సభలో గురువులు కీర్తింపబడతారో, ఏ సభలో గురువులు గుర్తింపబడతారో, ఏ సభలో గురువులు పూజింపబడతారో అటువంటి సభ భగవంతుడు సాక్షాత్కరించిన సభ. అటువంటి సద్గురువులైనటువంటి వారు మహానుభావులు అవధూతేంద్ర సరస్వతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద మహాస్వామి వారు ప్రపంచవ్యాప్తంగా ఇందాక ఒక మాట వాడారు వారు జగద్గురువులు అని. జగత్తులో ఉన్నటువంటి మానవులలో ఏ మహనీయుని యొక్క మాట చైతన్యాన్ని కలిగించగలుగుతుందో, ఏ మహనీయుని యొక్క దివ్య వాక్యు చల్లనైన చూపు మానవులను సన్మార్గంలో నడిపించగలుగుతుందో, ఏ పుణ్యాత్ముడి యొక్క పాద స్పర్శ పాద దర్శనము ఈ కలియుగంలో ఉండే సకల పాపాలను దూరం చేయగలుగుతుందో అటువంటి సద్గురుత్తములు పవిత్రమైన పాదాలు మెట్టిన పుణ్యభూమి ఈ పరమ పవిత్రమైన హనుమాన్ దత్త యోగా సెంటర్. ఒక్కసారి కరతాళ ధ్వనులతో మన వారికి పాదాభివందనాలను తెలియజేస్తుంది. ఈసారి నా యాత్రలో నా భాగ్యం చాలా పండింది. భగవంతుడు ఏడుకొండల స్వామి వారు అనుకోండి, దత్తాత్రేయ భగవానుల వారు అనుకోండి, రామచంద్రమూర్తి అనుకోండి, హనుమంతుల వారు అనుకోండి, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏదైతే అందించాలో ఆయన సంకల్పంతో ఈసారి మా హరికథ గాన యాత్రలో నా భాగ్యం పండి నాకు ఒక పుణ్య పురుషులైన వారు ఎందరో పరిచయం అయ్యారు. ఈ దత్త యోగా సెంటర్ కోసమని అంకిత జీవనులైనటువంటి వారు ఉన్నారు. తమ జీవితమే భగవంతుడి యొక్క కైకర్యంలో పరమ పూజ్యుల యొక్క సన్నిధిలో అంకితం కావాలనుకున్న పుణ్యమూర్తులు ఉన్నటువంటి స్థానంలో సుందరకాండ హరికథని చెప్పే అవకాశం నాకు కలిగించారు. ఇందాక అందరూ పరిచయం చేశారు. పుణ్య దంపతులైనటువంటి శశి మైథిలి వచ్చ ఆ దంపతులు ఈ యోగా సెంటర్కి నన్ను అలాగే పరిచయం చేసి ఇంకా ఎంతోమంది పుణ్యమూర్తుల యొక్క కథాగానాలు జరిగాయి ఈసారి హ్యూస్టన్లో. ఈ రోజున చెప్పుకోవాలి అని అంటే చక్కగా 9వ హరికథాగానం అన్నమాట నేను చెప్తున్నటువంటి కథాగానాలు. మా పిల్లలు వీళ్ళు ఎక్కడ కూర్చునేటువంటి వయస్సు కాదు ఏంటి, వీళ్ళను బంధించి కథలో కనీసం లేదంటే 3 గంటల సేపు అరెస్ట్ అన్నమాట. కథ 2 గంటలు, ముందర 1 గంట, తర్వాత 1 గంట, ప్రయాణాల గంటలు కాకుండా వీళ్ళకి పాపం గంట కొట్టేస్తున్నాం మేము అందరం చేరి వీళ్ళిద్దరికి. స్థిరమైన బుద్ధి ఈరోజు పెట్టినటువంటి ప్రతి నిమిషం కూడా వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు. అందువల్ల వాళ్ళకి సద్గురువుల యొక్క ఆశీర్వచనం వచ్చింది, చిన్నజీవి స్వామి వారి ఆశీర్వచనం వచ్చింది, అంతకన్నా ముందుగానే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆశీర్వచనం వచ్చింది. అంతకన్నా మించి ఇంత పవిత్రమైనటువంటి శ్రీ హనుమాన్ దత్త యోగా సెంటర్లో సుందరకాండలో వాళ్ళు సుందరంగా సమయాన్ని సుందరేశ్వరుడైన హనుమంతుల వారికి అంకితంగా మనసుని, కళని, బుద్ధిని, సమయాన్ని వీళ్ళని అంకితం చేశారు. వీళ్ళని కన్న తల్లిదండ్రులు నేను ఇక్కడే ఉన్నారు. మాకు దత్త యోగా సెంటర్లో వారు ఎంతో భక్తిగా పాల్గొనేటువంటి వారు. మా దత్తశాస్త్రి యొక్క తల్లిదండ్రులైనటువంటి మణిగారు మరియు నాన్నగారికి శ్రీనివాస ఉండపూడి గారు. అందువల్ల వీళ్ళిద్దరి తల్లిదండ్రులకి నేను ధన్యవాదాలను తెలియజేస్తూ ఈ రోజున సభలో నా కథలు ఎన్ని చోట్ల ఏర్పాటు చేసినటువంటి వారు ఉన్నారు. తర్వాత ఈ కథలలో శ్రీ రంగాగారి దంపతులు ఇద్దరికీ కూడా నేను వాళ్ళిద్దరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గజేంద్ర మోక్షణం అని ఒక అద్భుతమైన కథాగానాన్ని వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు కూడా మాకు ఆ వైబ్రేషన్స్ ఇంకా తగ్గలేదు, ఇంకా మేము ఆనందంలో ఉన్నాము. ఈ ఆనందంలో ఉంటుండగానే వెంకట చింతలపాటి గారు వారు ఎప్పుడైతే శశి గారు చెప్పారో ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు. ఇంతకు ముందు మాట్లాడినటువంటి వీరా కంబల గారు మన బడి, మన తెలుగు బడి, మన తెలుగు బడి నుడి వింటుంటే ఒళ్ళు పరవశించిపోతోంది, గుండెలు పులికించాయి. ఆ కమ్మనైనటువంటి తెలుగు వింటూ ఉంటే వారితో పాటుగా శ్రీ రామ్ గారికి మరియు వారి పక్కనే ఉన్నటువంటి వారు ఇంకొకరు ఉన్నారు, వారి పేరు ఏదో చెప్పారు, మీరు క్షమించండి. శివ గారు, రామకృష్ణ గారు, శివ చెముడుపాటి.
శివ గారు మరియు రామకృష్ణ రాళ్లపల్లి. రామకృష్ణ గారు, నేను వారందరికీ పేరు పేరున ఇక్కడ ఉన్న మహిళా తల్లులందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శక్తులా కనబడుతూ ఉన్నారు. అందువల్ల చాలా అందంగా రంగురంగుల యొక్క సీతాకోక చిలుకలు ఉన్నటువంటి రాముడు విహరించినటువంటి ఉద్యానవనంలో ఉంది ఈనాటి సభ. అంతమంది మా బంగారు తల్లులందరూ కూడా, పెద్దలందరూ కూడా వేయించేసి ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారాలు చేస్తూ, వారు ఏమేమో చదివారండి బిరుదులమని, ఇదేమీ కాదండి. వాడు కంటి కొన చూపుతో ఒక చూపు చూస్తాడు రామచంద్రమూర్తి. ఆ కంటి కొన చూపు ఉంటే ఏం చేస్తాడండి? మూకం కరోతి వాచాలం పంగుం ములంకలతికి మరణ భయ శోక విదూరను, జనన మరణ భయ శోక విదూరను, సకల శాస్త్ర నిగమాగమ సారము, జనన మరణ భయ. ఆ స్థలము, ఆ సమయము, తర్వాత ప్రదోషకాలం అని చెప్పి ఉంటుంది. అంటే ఈ మనకి ఇప్పుడు సన్సెట్ అవుతుంది, వెనకాల చూడొచ్చు. సన్సెట్ కంటే 1 అవర్ ముందర ప్రదోషకాలం అంటారు. ఆ ప్రదోషకాలం సమయంలో కూడా వినడం అనేది అది కూడా చాలా అద్భుతమైన విషయం, చాలా గొప్ప విషయం. ఇవన్నీ మనం అనుకుంటాం, మనం ఈ రోజు వచ్చాము, లేకపోతే ఈ రోజున హ్యూస్టన్ దత్త యోగా సెంటర్ వాళ్ళు, లేకపోతే మన బడి వాళ్ళు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టారు అని కాదు. ఇది ఎప్పుడో సంకల్పం అయిపోయింది. ఆ సంకల్పం ఇవాళ మనకు జరుగుతుంది. ఇప్పుడు ఇంతమందికి, నేను ఇంతమంది కూడా ఈ మాట అనుకున్నాం, ఇంతమందికి మనం ఈ మెసేజ్ పంపించాం, కానీ కొంతమంది ఇక్కడికి వచ్చారు. ఎందుకు అలా జరిగింది? ఎవరు ఇది మనల్ని స్ఫురణిస్తున్నారు? మనం ఈ ప్రోగ్రాంకి వెళ్ళాలి అని చెప్పి స్ఫురణిస్తున్నది ఎవరు? ఎందుకు మనం వచ్చి కథామృతం వినాలి అనేది ఎంత అద్భుతం! ఇది తేట తెలుగులో చక్కగా ఒక్క తెలుగు వాళ్ళే గొప్పగా చెప్పుకోగలిగిన ఒకానొక మహాగానం, అది కథాగానం. ఇంకెక్కడా లేదండి. తమిళనాడులో ఉంది, కానీ అది వేరే విధం. ఇది ఒక్కటే నృత్యము, సంగీతము. ఇందాక చెప్పారు ఆయన, నృత్యము, సంగీతము, నాట్యము, ప్రవచనము, అట్లానే తేట తెలుగులో చక్కగా మనకు అర్థమయ్యేట్టుగా చెప్పగలిగిన ఒకే ఒక గానం ఏదైనా ఉందంటే అది కథాగానం. అందులో అమ్మ చెప్తున్నది. చాలామంది చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా హరికథా గానం విన్నట్టుంటే చాలామంది నాన్నలే చెప్తుండేవాళ్ళు. అమ్మ చెప్పడం అనేది చాలా తక్కువ, చాలా అదృష్టం మనకి. ఎందుకంటే మాకు తెలిసిందే కదా, అమ్మ పాడినప్పుడల్లా అద్భుతంగా ఉంటుంది, నాన్న పాడినప్పుడు బాగుంటుంది. అంతేగాని అమ్మ పాడితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వాయిస్ నోట్స్ ఎక్కువ, వాళ్ళకి ఇచ్చే గొంతు ఎక్కువ. మీరు ఎప్పుడైనా చూడండి, మాతృత్వంతో పాటు మధురం కూడా గొంతులో నిలిపాడు భగవంతుడు. అందువలన అమ్మ పాడటం అనేది చాలా గొప్ప విషయం. ఇంతకుముందు కూడా ఈవిడ చూసుకొని ప్రోగ్రామ్స్ చేశారు, అష్టలక్ష్మి గుడిలో చేశారు, ఇంతకుముందు కూడా ప్రోగ్రామ్స్ చేశారు. కానీ మన దత్త సెంటర్లో ఇవాళ జరగడం అనేది నిజంగా ఆ హనుమంతుడు వారి కృప, ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క కృప, సీతమ్మ వారి కృప, అట్లానే గురువు గారి యొక్క సంకల్ప బలం కలిసి ఉంది. కాబట్టి మనం చేసుకుంటున్నామని చెప్పి తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇందాక 1 గంట ముందర అబ్బా 2 గంటలైనా ఈ ప్రోగ్రాము ఇంకా బాగుంటుంది, ఇంకా 4 గంటలు పెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, తప్పకుండా ఈవిడ వచ్చి ఒక
వారం రోజులు రోజు కథామృతం పెడితే ఎంత బాగుంటుంది. డిసెంబర్లో మనకి ఎంతో హాలిడేస్ వస్తాయి. అటువంటి సమయంలో వచ్చినప్పుడు ఆవిడ అమ్మ నువ్వు వచ్చి ఓ వారం రోజులు చెప్తాను, రోజు వస్తాం మేము, రోజు వింటాం. రోజు మనకి పాత రోజుల్లో ఉండేది సప్తాహం, నవాహం, దశాహం అని చెప్పి అట్లా ఉండేది. 10 రోజులు చెప్పుకుంటే కదా, 16 రోజులు చెప్పుకుంటే కదా, 40 రోజులు చెప్పే కథ అని చెప్పి ఉండేది మనకి. అటువంటిది మనం జస్ట్ 2-3 గంటల్లో మీకు అర్థమవుతున్నది. రామాయణము అందరికీ తెలిసిందే, సుందరాకాండ అంతకంటే అందరికీ తెలిసిందే. కానీ మనం వచ్చి ఉంటున్నాం ఎందుకు? మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి. ఒక్క మాట ఇందాక ఆవిడ ఎత్ర ఎత్ర విహాద కీర్తనం అని చెప్పి చెప్పింది కదా. కానీ శ్రీమద్ వాల్మీకి రామాయణంలో ముఖ్యమైన మాట ఉంది. ఉత్తరాఖండలో చివరిలో వస్తుంది రామచంద్రమూర్తి అన్న మాట. ఏమన్నారంటే, రామచంద్రమూర్తి ఏమంటారంటే, అందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతుంటే అంటే వాళ్ళ స్వస్థానానికి వెళ్ళిపోతున్నారు, మహాప్రస్థానం అంటారు. ఆ మహాప్రస్థానం జరుగుతున్న సమయంలో రామచంద్రమూర్తి అంటారు, హనుమ ఎత్ర వినాద కీర్తనం కాదు, ఎత్ర నీ కీర్తనం జరుగుతుందో అక్కడ నేను కూడా వచ్చి ఉంటాను అనే మాట శ్రీరామచంద్రమూర్తి స్వయంగా అన్నమాట. అటువంటి హనుమంతుల వారి కథ జరుగుతున్నది. అందులో రామచంద్రమూర్తి, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి అందరూ ఇక్కడ వచ్చి కొలువై ఉన్నారు, మీ అందరూ రూపంలో ఉన్నారు అని చెప్పుకుంటూ అమ్మ వచ్చేసింది. మళ్ళీ కథ మొదలు పెట్టుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, బోలో శ్రీరామచంద్ర మూర్తికి జై. పురాణాలు ఉంటాయి, కథా పోషణ, ఏకపాత్రాభినయం. వాళ్ళందరూ కూర్చుని పెర్ఫార్మెన్స్ చేస్తారు. నిలబడి హరికథ చెప్పేది ఒకటే, నిలబడితే